హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, మేము మా బాబు మార్క్ లిస్ట్ తీసుకుంటాక విజయవాడ వెళ్ళినప్పుడు మా ఎదురుగా రెండు ఫ్యామిలీలో మూడో మొత్తానికి కూర్చున్నారు. చాలామంది పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, అందరూ కూర్చున్నారు. అందులో ఒక ఆవిడ నాతో మాట్లాడింది. ఏమంటే మిమ్మల్ని ఎక్కడో చూసాను అని అడిగితే నేను నవ్వాను. అవునండి అన్నాను. మీది ఏ ఊరండి, మీరు ఎక్కడుంటారు అని అడిగింది. సరే అనేసి చెప్పాను. ఇంకేం మాట్లాడలేదు, కూర్చున్నా. కాసేపటికి వాళ్ళ ఆయన గారంట ఇంకా సెల్లో వెతికి చూసి అన్నారు, ఏమండి మీరు ఐపీఎల్ ఎంపీఎల్ క్యాంపస్ గురించి వీడియో చేశారు కదండి, పెట్టారు కదా విజయవాడ అని అడిగారు. అవునండి అన్నాను. అంటే చాలా బాగుందండి వీడియో, ఎవరు పెట్టలేదండి, మీరు పెట్టారు, ఎక్స్ప్లెయిన్ బాగా చేశారండి. ఫుడ్ కూడా మీరు తిని చెప్పారు కదా, ఫుడ్ ఇలా ఉంది ఎలా ఉందని. ఇది కూడా మా బాబు పాప వీళ్ళందరూనండి ఇలా అలా అని చెప్పి పరిచయం చేసి మేము జాయిన్ చేసామండి, బాగుందండి అని చెప్పారు. పోలేండి, సంతోషం అన్న. ఈ హడావుల్లో ఉండగా అందరూ పిల్లలు ఏం చేస్తున్నారంటే కాళ్ళు ఊపుతున్నారు. కాళ్ళు ఊపుతుంటే అందులో కావిడి అన్నది, కాళ్ళు ఊపకూడదు, ఎందుకు అలా కాళ్ళు ఊపుతారు, మమ్మల్ని కూర్చోండి అని చెప్పింది. వాళ్ళు వింటలేదు, మళ్ళీ కాళ్ళు ఊపుతున్నారు. నాకు నవ్వు వచ్చింది చూసి. నేను అలాగే చూస్తే మళ్ళీ తిట్టింది ఆవిడ. కాళ్ళు ఊపకూడదని చెప్తున్నానా, ఎందుకు అలా ఊపుతారు అని అంటే అందులో ఈ పిల్లలు అన్నారు, అయ్యి ఎందుకు ఊపకూడదో చెప్పు అన్నారు. అంటే అవునంటది, మంచిది కదని చెప్పానా, కాళ్ళు ఊపకూడదు అంతే, ఇంకేం అడగండి, మాట్లాడకండి అంది. వాళ్ళు నవ్వుకుంటే కాళ్ళు ఊపుతుంటే నాకు అప్పుడు అనిపించింది, పిల్లలకి అన్నా చెప్పాలంటే పెద్దోళ్ళు కూడా అన్నీ తెలుసుకుని ఇది మంచి ఇది చెడ్డ అని చెప్పేటప్పుడు కూడా దాని గురించి వివరణ తెలుసుకుని చెప్పాలి. వాళ్ళు అంటారు, నాకు ముందు చెప్పు, నేను ఊపడం మానేస్తాను, కాళ్ళు ఎందుకు ఊపకూడదో చెప్పు అని అడుగుతున్నారు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఆ రోజుల్లో పెద్దోళ్ళు ఏమన్నా చెప్తే పిల్లలు అవునా అని వినేవారు. ఈ రోజుల్లో పిల్లలకి ఏమన్నా చెప్పాలి పెద్దోళ్ళు అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకుని ఆ పని చేస్తే ఎందుకు తప్పో తెలుసుకుని అది వివరంగా చెప్తేనే కానీ పిల్లలు వింటలేదు. అవునంటారా కాదంటారా? నాకైతే వాళ్ళని చూస్తే అలా అనిపించింది అనమాట. మనం కూడా పూర్తిగా తెలుసుకుని చెప్పాలి పిల్లలకి కూడా అనిపించింది. మీకైతే ఈ వీడియో నాకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.